సత్యనాచారు ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వెల్కమ్ టు VD91 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎలక్ట్రిక్ వాహనాల ఓలా గోదాంలో అతి ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు, భయభ్రాంతుల్లో స్థానికులు. సుమారు 50 ఎలక్ట్రిక్ వాహనాలు అదుపులోకి వచ్చిన మంటలు. స్మోక్ ఎక్కువ వస్తుండటంతో 4 ఫైర్ ఇంజన్లతో అప్రమత్తమైన అధికారులు. రమ్మను అన్న, ముందుకు రమ్మను. ఇంకా ఏంది కంపెనీ? ఇది మన బ్యాటరీ బండ్లు ఉంటాయి కదన్నా, వాళ్ళు తీసుకొని సర్వీసింగ్ 8 నెలలు అయింది. ఇది బంద్ ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్ ఏందో ఏమైనా మనకు తెలియదు. నేను కంపెనీ నుంచి లంచ్ పోతామని పోతుంటే తలగా పడితే వీళ్ళకి ఫోన్ చేసిన. హరీష్ రావు, కేటీఆర్ లపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. సిద్దిపేటలో హరీష్ రావును గద్దె దించే వరకు నిద్రపోను, అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటా. పెద్ద అయిన కేసీఆర్ ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్ స్టేజ్ వచ్చింది, మనకు టార్గెట్ హరీష్ రావు, కేటీఆర్ అని అన్నారు. బుధవారం నాడు హనుమంతరావు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పేరు లేకుండా హరీష్ రావు, కేటీఆర్ దుకాణం బంద్ చేయాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టి తెలంగాణ కోసం చచ్చిపోయారన్నారు. ఇప్పుడు ఈ కొడుకులు ఎంజాయ్ చేస్తున్నారు. సిద్దిపేట దుబ్బాకలో బీఆర్ఎస్ నేతలు వడ్ల లారీలను అడ్డుకున్నారు. ఒకప్పుడు హరీష్ రావు పారాగాన్ చెప్పులతో వచ్చిండు, ఇప్పుడు 5 స్టార్ హోటల్స్ వేల కోట్ల వచ్చాయని ప్రశ్నించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కొడూరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ సోదరులు పెద్దలు గౌరవనీయులు దర్పల్లి చంద్రమన్న గారికి, నందనూరు చిన్న కొడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మహేందర్ యాదవ్ గారికి, అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా తమ్ముడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, సీనియర్ మోస్ట్ నాయకులు పెద్దలు గౌరవనీయులు మా అన్న తాడూరు సీనన్న గారికి, అదేవిధంగా మా సోదరులు డాక్టర్ సూర్యవర్మ గారికి, మా సోదరులు నితిన్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్న ఎల్లం యాదవ్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా సాకి ఆనంద్ గారికి, మా రషీద్ భాయ్ గారికి, పెద్దలు గౌరవనీయులు మా సోదరులు శివప్పన్న గారు, సీనియర్ మోస్ట్ నాయకులు అన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసి పెద్దలు గౌరవనీయులు సొప్పదండి చంద్రశేఖర్ అన్న గారికి,
గమనించాలి. ఈరోజు గాంధీ భవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు మా వివేకానంద అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు, మా వివేకానంద ముగ్గురు చర్చించిన తర్వాత, ఎందుకంటే రాబోయేది విదిన్ నో టైం మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. వీరి ఉద్దేశం ఏంటంటే మన కోసం కష్టపడ్డ కార్యకర్తల ఎన్నికలు ఇవి. సిద్దిపేటలో 44 వార్డ్స్ ఉన్నాయి, అంతేనా? 43 వార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడే డాక్టర్ సూర్యవర్మ గారు చెప్పినట్టు మనకు దాదాపు 26 సంవత్సరాలు అయింది మున్సిపల్ చైర్మన్ లేకుండా. అక్కడ 95 నుంచి 2000 వరకు మన మున్సిపల్ చైర్మన్ ఉండే. ఒకటి గమనించాలా, ఇవాళ మనం ప్రభుత్వంలో ఉన్నాం. మరి ఇప్పుడే మహేందర్ యాదవ్ గారు చెప్పినట్టు ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో కేసులు బుక్ అయినాయి. ఈ 10 సంవత్సరాలు అయితే కంటిన్యూగా సఫర్ అయింది. మీకోసం అడ్డంగా నిలబడడానికి నేను తయారు ఉన్నానని చెప్పి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కొన్ని వాళ్ళు ఇన్ఛార్జ్ గా తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మెదక్ జిల్లా అధ్యక్షుడు కూడా ఒక 2-3 వార్డులు తీసుకుంటాడు. చెరుకు సీనన్న తీసుకుంటాడు. ఇక్కడ ఉన్న నాయకులు రఘువర్ధన్ దగ్గర డబ్బులు బాగున్నాయి, కనీసం ఒక 3-4 గెలిచారా. ఒకటి ముఖ్యంగా కష్టపడ్డ వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు, ఇప్పుడు వివేకానంద చెప్పబోతున్నారు. అదే కష్టపడ్డ వారికి గుర్తింపు 200% ఉంటుంది. ఇక్కడ బుల్లెట్ దిగిందా లేదా లెక్క. ఇప్పుడు సుక్కలు చూపించడానికి మేము తయారుగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి ముఖ్యంగా గమనించాలా, సోషల్ మీడియా వాళ్ళ దగ్గరేమో పెయిడ్ లేబర్ ఉన్నారు. హరీష్ రావుకు ఒక 500 మంది ఉంటారు, కేటీఆర్కి ఒక 500 మంది ఉంటారు. అంటే డబ్బులు విచ్చలవిడిగా సంపాదించారు, లక్షల కోట్లు సంపాదించారు. వారిని తట్టుకోవాలంటే ఏం చేయాలి మనము? ఒకటి మీరు గుర్తుంచుకోవాలా, ఇలా వివేకానంద కూడా మొన్న 1 అవర్ డిస్కస్ చేసినాం. ఒకటే చెప్పిండు, నీకు నిజంగా హరీష్ రావు మీద ఒట్టు తిన్నావు, కానీ మన కార్యకర్తలు ఏం కావాలి? ఇప్పుడు మున్సిపల్లో మనం అందరం పట్టించుకుందాం. వాళ్ళని గెలిపించినప్పుడే నువ్వేదైతే అనుకున్నావు తప్పకుండా అప్పటి వరకు నేను కూడా మీతో పాటు పోరాడతా, ఆయనను గద్దెదించుదాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకు కష్టపడే కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మాకు ఎలాంటి స్వార్థం లేదు. మాకు సిద్దిపేట వచ్చి డబ్బులు సంపాదించుకొని కాదు. ఇప్పుడు వచ్చేది మున్సిపల్ మిమ్మల్ని గెలిపియాలని. 43 వార్డులో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము మాత్రం ప్రతి వార్డులో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 3 వార్డులు అప్పచెప్తాం. అంటే వాళ్ళే క్యాండిడేట్లు లాగా. అంటే మీరు ఏ విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పనిచేసిండ్రో మరి అదే విధంగా ప్రమాణపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము అదే విధంగా మీకోసం పనిచేస్తాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అందరినీ కలుపుకొని పోతే తప్ప గెలవడానికి ఒక కోట్ చాలు, ఓడిపోవడానికి ఒక కోట్ చాలు. ఇట్లా ఎవరనుండని నేను ఒకటి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిన్నటి వరకు ఏముందో పక్కన పెడదాం.
ఇంకా గడువు ఉంది మనకి, ఇంకా 1 వీక్ కాదు, 10 days కాదు, 15 days. ఎందుకంటే ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ నాకు తెలిసినంత మటుకు ఇంకో 3 నెలలు అయితే టైం ఉంది అనుకుంటున్నా. ఏం పైసా 3 మహిళ అయినా 2 months 2 months అంటుండు కాబట్టి 15 రోజులు. మనలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే, పొరపాట్లు ఉంటే కరెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది కార్యకర్తల కోసం వచ్చే ఎన్నికలు. ఇలా నేను వివేకన్న నా మీద నారాజున్నా, నేను వివేకన్న మీద నారాజైనా నష్టపోయేది ఇక్కడ కార్యకర్తలు. అందుకు మేము నాయకులం ఎక్కడ కూడా నారాజ్గా కాంప్రమైజింగ్ లో ఈ 2 నెలలు మీకోసం కష్టపడతాం. మీ అందరి సహకారం కావాలి. ఇక్కడ తాడూరు సీనన్న నన్నేమన్నా, నేను తాడూరు సీనన్నేమన్నా, అది మేమిద్దరం చూసుకుంటాం. కార్యకర్తలు ఇన్వాల్వ్ కాకండి. మీరు ఇన్వాల్వ్ అయ్యి వాట్సాప్లలో మెసేజ్లు పెడితే ఇతర పార్టీలు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అనుకుంటాం మళ్ళీ ఏదైతే రాత్రి తాడూరు సీనన్న నా దగ్గర వస్తాడు, నేను తాడూరు సీనన్న దగ్గరిపోతాను. నాకు ఇగో ఏం లేదు. మీకు ఒకటే విజ్ఞప్తి చేసేది, మీరు దయచేసి నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్న నేను కొట్లాడుకుంటే మేము ఇద్దరం కొట్లాడుకుంటాం అంతే. ఇది ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా. కార్యకర్తలు ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే ఈ వచ్చే ఎన్నికలు ఒక్కొక్క వాళ్ళు ఎన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళు 2000 ఉంటాయి, 1500. మనం సిన్సియర్ గా అఫోర్ట్స్ పెడితే 200% మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటాం. ఏదేమైనప్పటికీ నేను అక్కడనే ఉంటే అవసరమైంది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాచారం, హెచ్ఎంటీ డివిజన్లలో నాలాలలో పూడికతీత పనులను తక్షణమే చేపట్టి నాలాలకు గోడలు, ఫెన్సింగ్ లేని చోట తక్షణమే రక్షణ కొరకు గోడలు ఏర్పాటు చేయాలని మేడ్చల్ అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాగిడి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నాచారంలోని అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ విగ్రహం, భవానీ నగర్లోని నాలాల వద్ద రాగిరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే నాలాల పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. నాలాల వద్ద ఎటువంటి రక్షణ లేకపోవడం వల్ల వర్షాకాలంలో ప్రజలకు ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. నాలాలకు వెంటనే ఆచారం, నాలాలకు వెంటనే ఆచారం, నాలాలకు వెంటనే ఆచారంలో ఉన్న నాలాలకు వెంటనే ఆచారంలో ఉన్న నాలాలకు వెంటనే ఆచారంలో ఉన్న నాలాలకు వెంటనే నాలాకు వెంటనే ఫెన్సింగ్, నాలాకు వెంటనే నాలాకు వెంటనే ఆచారంలో ఉన్న నాలాల మొత్తానికి వెంటనే ఆచారంలో ఉన్న నాలాలకు వెంటనే ఆచారంలో ఉన్న నాలాలకు వెంటనే నాచారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, మన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నాలాల పూడికతీత కార్యక్రమం మీద, పూడికతీత అనేది తూతూ మంత్రంగా సగం పూడిక తీసేసి దులుపుకొనేసి అవతలవడం జరిగింది. అంటున్నామంటే ఈరోజు ఇప్పుడు ఈ పూడికతీత ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ రాగానే పెడతారు. ఈసారి నేను జనరల్గా నాచారమే కాకుండా శక్తి సాయి నగర్ ఎస్బీ కాలనీ 16 లక్షలు పెట్టిరు, మల్లాపూర్ 15 లక్షలు పెట్టిరు, నాచారం డివిజన్కు కొత్త డివిజన్కు 13 లక్షలు పెట్టిరు 13.2, హెచ్ఎంటీ నగర్ డివిజన్కు 3.7. ఇవన్నీ ఇన్ని లక్షలు పెట్టేసి ఈరోజు నాచారం డివిజన్ చెప్తున్న ఎగ్జాంపుల్, నేను పటేల్ కుంట టు పోలేరమ్మ గుట్ట వరకు వీళ్ళు ఎంత పెట్టిరు, 2.3 కిలోమీటర్స్ పెట్టిరు. ఇది తింపి వస్తే కిలోమీటర్ కూడా ఉండదు. 2.3 కిలోమీటర్స్ పెట్టేసి మరి దీంతో పాటు ఏదైనా మన బాబా నగర్ కానీ, ఈరోజు రామరెడ్డి నగర్ కానీ, ఈరోజు ఇప్పుడు ఇక్కడ చుట్టుముట్టున్న ఇందిరానగర్, ఈ నాలాలని క్లీన్ చేస్తారా? వీళ్ళు చేయరు. భవానీ నగర్లో స్టామ్ వాటర్ డ్రైను
సీట్ నెంబర్ 434 నుండి ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న నాలా వరకు ఒక పెద్ద డ్రైన్ ఉంది. ప్రతిసారి చెప్తున్నాం, ఈసారి కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏదో ఇప్పుడు మామూలుగా ఎవరో శానిటరీ వాళ్ళు వచ్చేసి కొంచెం సాఫ్ చేసిపోయారు అంతే. ఇంతవరకు కూడా అది కూడా పూర్తి చేయలే. ఈ నాలాల పూడికతీత అనేది ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడడం జరిగింది. కుప్పలు పడి ఉందాడ. ఈ కుప్పలు పడి ఉంది. టోటల్గా ఈరోజు అధికార యంత్రాంగము, హైడ్రా, ఇంజనీరింగ్ అధికారులు మరి దీని మీద సగం చేసేసి పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి. దీని మీద ఇప్పుడు మళ్ళీ వెంటనే డీసిల్టింగ్ పెట్టాలి. ఈ పూడికతీత అనేది పడ్డలకుంట చెరువు టు పెద్ద చెరువు వరకున్న నాలాను టోటల్ డీసిల్టింగ్ పెట్టాలి. డీసిల్టింగ్ పెట్టి ఎంబడే పూర్తిగా క్లియర్ చేయాలి. తర్వాత దీనికి ఎక్కడ చూసినా అని ఫినిషింగ్ వాల్ మొత్తం గుడిపోవడం జరిగింది. ఎక్కడ చూసినా అని ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతుంటే, వరదలు వస్తుంటే జనాలు ఈరోజు స్కూల్కి పోతుంటారు. ప్రజలు ఈ నాలాలు కొట్టుకోవడం జరుగుతుంది. గతంలో జరిగినాయి. అది ఇంతవరకు కూడా ఏడ కూడా ఇంత ఫినిషింగ్ లేదు. టోటల్ నాలాలు మొత్తం ఓపెన్ పెట్టేసారు. ఇది ఎంత భయంగా ఉందంటే దీన్ని వెంటనే పూర్తిగా నాలాలు క్లీన్ చేసేసి దీన్ని నిర్మించాలి, ఫినిషింగ్ చేయాలి. లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఈరోజు నాలా దగ్గర మీరు సందర్శించడం జరిగింది. ఈ వారం రోజులు టైం ఇస్తున్నాం. వారం రోజులలో దీనికి మొత్తం ఈ పని పూర్తి చేయకుంటే ఎంఎంసీ కమిషనర్ ఆఫీస్ దగ్గర వినయ్ కృష్ణారెడ్డి దగ్గర పోయి ధర్నా చేస్తాం. మేము నాచారం బీజేపీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కంపల్సరీ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితి దీన్ని వదిలేయలేదు. దీని మీద మేము అధికార యంత్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఏఈలు కానీ, డిఈలు కానీ, ఈఈలు కానీ ఏ రోజు రెస్పాన్స్ లేదు, ఫోన్లు లేదు. ఏ వర్క్ చూసినా ఇవాళ నాలా వర్కే కాదు, రోడ్డు వర్క్ కానీ, ఏ వర్క్ కానీ వీళ్ళకి రెస్పాన్స్ లేదు. కాంట్రాక్టర్కి అప్పచెప్తారు, తూతు మంది పని చేస్తున్నారు. ఈ రోజు రోడ్లు వేసినా అని 3 నెలలకే ఆ రోడ్లు మొత్తం పూర్తిగా వెళ్ళిపోతున్నాయి. రోడ్ల పరిస్థితి అదే ఉంది, నాలాల పరిస్థితి అదే ఉంది. దీని మీద ఖచ్చితంగా వారం రోజులు టైం ఇస్తాం. వారం రోజుల ఈ పనులు పూర్తి చేయాలని కోరుతున్నాం. నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం చేసిన కేసులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్ మరియు మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జూన్ 6వ తేదీన తెల్లవారుజామున నల్గొండలోని ఎన్టీఆర్ విగ్రహంపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ గౌడ్, ఎలుకంటి ప్రణీత్ అనే నిందితులు బెడ్షీట్లు కప్పి పెట్రోల్ పోసి దహనం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు బెలనో కార్ TS07HT 2430లో వచ్చి విగ్రహానికి నిప్పు పెట్టినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేశారు.
మన నల్గొండ పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చేసి దాన్ని తగలబెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము 48 వార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీసర్ దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని వెంబడే మనము క్రైమ్ నంబర్ 232/26 కింద నల్గొండ కుటుంబంలో సెక్షన్స్ 326, 196, 126, 324, 292 ఇట్లా సెక్షన్ 4 PDPP యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో స్పెషల్ గా నల్గొండ కుటుంబం సిఐ గారి నుంచి సిసిఎస్ నుంచి టీమ్స్ పెట్టి మనము ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను 20,000 భర్తీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 5,000తో నోటిఫికేషన్ ఇస్తే జీవో నెంబర్ 46 ప్రకారంగా 2,000 ఉద్యోగాలు హైదరాబాద్ కు పోతాయని, మిగిలిన 3,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు పోతాయని అన్నారు. 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతే కులానికి ఒక్క పోస్టు నిరుద్యోగులు పంచుకోవాలని అన్నారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను 5,000తో కాకుండా 20,000తో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని ఎడల రాష్ట్రంలో అగ్నిగుండాన్ని సృష్టిస్తామని అన్నారు. 20,000 ముద్దురా 5,000 వద్దురా 20,000 ముద్దురా 5,000 వద్దురా 20,000 ముద్దురా. We want justice, we want justice, we want justice. నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి ఇప్పటి వరకు కేవలం మీ ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకుండా 5,000 నోటిఫికేషన్ వేసి మేము 70,000 భర్తీ చేసినామని కల్లిబొల్లి మాటలు చెప్తూ మా నిరుద్యోగుల జీవితాల్లో నాశనం చేస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి, మీకు చిత్తశుద్ధి ఉంటే 5,000తోటి కాదు 20,000తోటి జంబో నోటిఫికేషన్ విడుదలయ్యండి, మా నిరుద్యోగులని కాపాడండి. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ గారు మీరు చేసినటువంటి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 జీబీఓ పోస్టులకు 5,010 పోస్టులు మీరు అమ్ముకున్నారు. మరి మిగతా 5,944 జీబీఓ పోస్టులను మీరు ఎప్పుడు భర్తీ చేస్తున్నారు? మరి అవి కూడా కింద ఉండే మీ పార్టీ కార్యకర్తలకు 5,944 జీబీఓ పోస్టులను అమ్ముకుంటారా పొంగులేటి గారు అని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 5,944 జీబీఓ పోస్టులని విడుదల చేసి మా 10 లక్షల నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలని మేము కోరుతున్నాం. ఎస్ఐపిసి నోటిఫికేషన్లని 5,000తో ఇస్తే దాంట్లో జియో నంబర్ 46 ప్రకారంగా 2,000 ఉద్యోగాలు హైదరాబాద్కు పోతే 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతాయి. దాంట్లో ఆ 33 జిల్లాల్లో 3,000 పోస్టులు అంటే కులానికి ఒక పోస్టు మనం పంచుకోవడమే అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 5,000 నోటిఫికేషన్తో కాకుండా ఎస్ఐపిసి నోటిఫికేషన్ ని 20,000తో విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఒక నిప్పు కణికని, ఒక అగ్నిగుండాన్ని సృష్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ నుంచి ఒక స్ఫూర్తి తీసుకొని ఉద్యమాన్ని నిర్మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంగతి ఏందో చూస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే ఎస్ఐపిసి నోటిఫికేషన్ 20,000తో వేయాలి. దాంట్లో లాంగ్ జంప్ ని 3.8 మీటర్లకు కుదించాలి. అలాగే ఎస్ఐ ఏజ్ రిలాక్సేషన్ ని 36 సంవత్సరాలకు, పీసీ ఏజ్ ని 35 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే జియో నెంబర్ 46 ని రద్దు చేయాలని చెప్పేసి, ఎగ్జామ్ ఫీజుని గత ప్రభుత్వం 200 ఉంటే ఇప్పుడు 1,000 రూపాయలు చేసినారు, దానిని 100 రూపాయలకు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లను మీరు పరిష్కరించకుండా మొండి వైఖరితో గనక ముందుకెళ్తే మాత్రం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఈ నిరుద్యోగ యువత ఎదురు పోరాటం చేస్తారని చెప్పేసి, తిరుగుబాటు చేస్తారని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ద్రోహం. ఈరోజు నిరుద్యోగులను నట్టేంట ముచ్చినటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈరోజు నిరుద్యోగుల ఓటర్తో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసింది. మేము ఒకటే చెప్తున్నాం, 2.5 సంవత్సరాలు అయింది. అదే ఎన్ని ఉద్యోగాలు వేసినావు నువ్వు? 6,000 ఉద్యోగాలు వేసినావు. గత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగాలను 60,000 ఉద్యోగాలను 70,000 ఉద్యోగాలు నేనే వేసిన అని చెప్పుకోవడం సిగ్గుచేటు. నువ్వు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. అదే విధంగా ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ ఏమన్నావు? 6,000తో వేస్తాను. అరే సిగ్గుచేరం ఉన్న ఆధార రేవంత్ రెడ్డి. 6,000 ఎవరికి సరిపోతాయిరా? ఏ జిల్లాకి సరిపోతాయి? ఏ నిరుద్యోగికి సరిపోతాయి? ఏ కానిస్టేబుల్ అభ్యర్థికి సరిపోతుంది? బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ రోజు
6,000 వద్దురా 20,000 ముద్దురా అనే ఒక నినాదంతో ఉస్మాన్ యూనివర్సిటీలో లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ నిరసన చేసి ఈరోజు ఒకటే చెప్తున్నాం, 20,000తో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డిని ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఎక్కడ అడ్డుకుంటామని తెలుసు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఐపిసి అభ్యర్థులకి పోలీస్ అభ్యర్థులకి తీవ్ర నష్టం జరుగుతుంది. 20,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి ఈ రోజు 5,000కి దిగిర్రు. అసలు దీంట్లో 46 జీవోని పెట్టి ఇస్తున్నారా, మరి లేకపోతే 46 జీవోని రద్దు చేసి ఇస్తున్నారా? ఈ విషయం పైన స్పష్టత ఇవ్వకుండా డైరెక్ట్ నోటిఫికేషన్ 23 తారీఖు ఇస్తామని చెప్తున్నారు. మరి దీంట్లో లాంగ్ జంప్ ని కుదిస్తున్నారా, 3.8 కి కుదిస్తున్నారా, ఏజ్ రిలాక్సేషన్ ని పెంచుతున్నారా లేదా, ఏవి కూడా స్పష్టత లేకుండా 5,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. సరే 5,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తే క్యాస్ట్ వైజ్ గా ఎన్ని పోస్టులు వస్తాయి? సగం పోస్టులు హైదరాబాద్ జోన్ కే వెళ్ళిపోతాయి. మా జిల్లాల వారీగా మా అభ్యర్థులకి ఎన్ని పోస్టులు వస్తాయి చెప్పండి. కనీసము క్యాస్ట్ వైజ్ ఒక్క పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటది. కాబట్టి మళ్ళీ కూడా ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇంత తక్కువ పోస్టులతోని పోలీస్ ఆస్పిరెంట్ నోటిఫికేషన్ వచ్చిందా చెప్పండి. 15,000 20,000కి ఎప్పుడు తగ్గలేదు. బాహుబలి నోటిఫికేషన్లే వచ్చినాయి. కానీ ఈసారి ఎందుకు 5,000 పోస్టులతో ఇస్తున్నారు? పోస్టులు లేవా? పోలీస్ స్టేషన్లు లేవా? పోలీస్ స్టేషన్ల కొరత ఉందా? ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ పోస్టులు ఎందుకు కొరత ఉన్నాయి చెప్పండి. ఇన్ని పోలీస్ స్టేషన్లు పెట్టుకున్నప్పటికీ పోస్టులు తక్కువిస్తే మాత్రం ఊకుంటే ప్రసక్తి లేదు. మా అభ్యర్థులు రోడ్ల మీద తిరుగుతున్నారు చదువుకోకుండా. వాళ్ళని చదువుకోనివ్వండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా నోటిఫికేషన్ వస్తుందంటే సంతోషంగా చదువుకోవాలి. కానీ ఏజ్ రిలాక్సేషన్ కోసం, 46 జీవో కోసం, లాంగ్ జంప్ కోసం, వీటన్నిటి సమస్యలు పట్టుకుని రోడ్ల పొంటి తిరుగుతున్నారు. ఎండనక వాననక వాళ్ళు కష్టపడుతున్నారు. దయచేసి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని 20,000 పోస్టులతోటి పోలీస్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఉద్యమాలు ఉధృతం చేశాం. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఉస్మానియాలో అలాగే నిరుద్యోగ ఉద్యమం కూడా అట్లే జరుగుతుందని మేము ప్రకటిస్తాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.